అలాగే నా పేరు మైత్ర వాగడం మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా తమిళనాడు పాలిటిక్స్ని మాత్రమే కాదు, ఎంటైర్ ఇండియాలోని 5 మేజర్ ప్రాంతాలలోని పాలిటిక్స్ అన్నీ కూడా ఒక రోజులోనే మారబోతున్నాయి 4th మేన. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఒక 5 ప్రాంతాలకు సంబంధించిన ఎలక్షన్ షెడ్యూల్ని అయితే రిలీజ్ చేసిందనమాట. సో మనం దాని గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అలాగే తలపతి విజయ్ గారికి ఎన్డీఏ పార్టీ నుంచి ఒక ఆఫర్ వచ్చిందని కూడా చాలా గట్టిగా సోర్స్ అయితే వినబడుతుందన్నమాట. పెద్ద పెద్ద అఫీషియల్ న్యూస్ ఛానల్స్ పేజెస్ అన్నీ కూడా పోస్ట్ చేసాయి. సో వాళ్ళు దీని గురించి మాట్లాడారనమాట. సో మనం దాని గురించి కూడా కొంతవరకు డిస్కస్ చేద్దాం. అంటే తలపతి విజయ్ గారికి నిజంగా ఆఫర్ ఇచ్చారా, ఇస్తే ఆయన తీసుకున్నారా లేదా, తీసుకుంటే కరెక్టా కాదా, తీసుకోకపోతే కరెక్టా కాదా, ఏంటి అనేది కొంచెం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ వితౌట్ ఎనీ అలయన్స్ ఆయన ముందుకెళ్తే ఆయన ఎంతవరకు గెలుస్తారు అనేది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే ఈ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అస్సాము, కేరళం, పుదుచేరియం 3-9 ఏప్రిల్ ఎలక్షన్స్ తమిళనాడు వెస్ట్ బెంగాల్ 23 ఏప్రిల్. వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ఫేజ్ 23 ఏప్రిల్, సెకండ్ ఫేజ్ 29 ఏప్రిల్. ఎల్ఆర్ కౌంటింగ్ 4th మే. అది మ్యాటర్ అనమాట. సో బేసిక్గా అస్సాం, కేరళం అండ్ పుదుచేరి ఈ మూడింటికి కూడా 9th ఏప్రిల్ ఓటింగ్ జరుగుతుంది ఎలక్షన్స్. తమిళనాడుకి 23rd ఏప్రిల్లో జరుగుతుంది ఓటింగ్. అండ్ వెస్ట్ బెంగాల్కి అదే రోజు ఫస్ట్ ఫేజ్ జరుగుతుంది, సెకండ్ ఫేజ్ 29th ఏప్రిల్లో జరుగుతుంది. సో వెస్ట్ బెంగాల్కి 2 ఫేజుల్లో ఓటింగ్ అయితే జరగబోతుంది. అండ్ అన్నిటికీ కూడా రిజల్ట్ అయితే మాత్రం ఒక రోజే, కౌంటింగ్ అయితే 4th మేనే ఇవ్వబోతున్నాను అనమాట. సో కొంచెం బ్యాంగర్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా 4th మేన, అదైతే పక్కా అని చెప్పొచ్చు. సో ఇది పరిస్థితి. సో దీని మీద బేసిక్గా నరేంద్ర మోడీ గారి చుట్టూ కూడా ఒక చిన్న అలిగేషన్ అయితే ఉంది. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే షెడ్యూల్ ఇస్తుందో అప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉంటుంది. సో క్యాంపెయిన్స్ విషయంలో కొంచెం అటు ఇటుగా ఉండాల్సి ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు అనౌన్స్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ఏవైతే 4 ప్రాంతాల్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయాలో చేశారు. సో ఆయన క్యాంపెయిన్ ఇట్లా ఫినిష్ అయిపోయి ఆయన వచ్చారు, ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. సో ఎలక్షన్ కమిషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి పనిచేస్తోంది అనే కైండ్ ఆఫ్ ఎలిగేషన్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం డెఫినెట్గా అది కళ్ళ ముందు కనబడుతోంది కూడా, లాజికల్గా ఆలోచిస్తే అది వాస్తవమే కూడా. సో బట్ ఎండ్ ఆఫ్ ది డే అదే అంట, వాళ్ళు ఇట్లా చేస్తూ ఉండడం అనేది కంప్లీట్గా ఇల్లీగల్ అయితే కాదు కదా. సో అది అంటే మోరల్గా ఆలోచిస్తే మటుకు తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే మరి మిగతా వాళ్ళకి కూడా అవకాశాలు ఉండాలి కదా. సో అదేదో ఇంకొక 4 రోజుల తర్వాత ఇచ్చినా కూడా పెద్ద పోయేదేం లేదు. ఏప్రిల్ 9 అంటే అలాగే ఇంకా టైం ఉంది కాబట్టి. కాకపోతే ఏంటంటే ఈలోపు వాళ్ళు చేసుకోవాల్సినవన్నీ చేసుకోవచ్చు. బట్ వాళ్ళైతే మాత్రం ఇలా డెసిషన్ అయితే తీసుకున్నారు. సో ఇంకా తమిళనాడుకి ఇంకా కొంచెం పర్లేదు, ఎందుకంటే టైం ఉంది కాబట్టి ఎలక్షన్స్కి. బట్ అస్సాం అండ్ కేరళం అండ్ పుదుచేరి మూడింటికి కూడా చాలా త్వరగానే రాబోతున్నాయి ఎలక్షన్స్. వెస్ట్ బెంగాల్ కూడా టైం ఉంది. సో ఇది కాయిన్కి ఒక సైడ్ ఒక ఫ్యాక్ట్. తర్వాత రెండోది మనం మాట్లాడుకోబోయేది విజయ్ తలపతి గారికి ఎన్డీఏ నుంచి అంటే బీజేపీ నుంచి ఏదైతే ఒక ఆఫర్ వచ్చిందని చెప్పి మొత్తం ఈ ఇండియా టుడే కానీ లేదంటే పెద్ద పెద్ద సెంట్రల్ పేజెస్ ఏవైతే ఉంటాయో, నేషనల్ పేజెస్ ఏవైతే ఉంటాయో, న్యూస్ ఛానల్స్ అవన్నీ కూడా కవర్ చేస్తున్నాయో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ విజయ్ తలపతి గారి టీవీకే పార్టీకి, తమిళగ వెట్రికజగం పార్టీకి 80 సీట్లు ఆఫర్ చేసిందంట. సో 234 స్థానాలు కదా మొత్తం తమిళనాడు అసెంబ్లీలో. సో దాంట్లో 118 స్థానాలు గెలిచినట్టయితే వాళ్ళది అధికారం. సో ఈ టీవీకే పార్టీకి బీజేపీ 80 స్థానాలు అయితే ఇస్తుందంట. అంటే 80 సీట్లలో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ బీజేపీ పార్టిసిపేట్ చేయదు. సో ఆ 80 స్థానాలు అండ్ మిగతా ప్లేస్లు ఏవైతే ఉంటాయో, లైక్ 238లో 80 తీస్తే మనకు మిగిలేదు 158. సో ఆ 158 స్థానాల్లో టీవీకేకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. సో ఇది బేసిక్గా అక్కడ వాళ్ళు చెప్తున్న పాయింట్ అనమాట. సో ఇది మాత్రమే కాకుండా ఆయనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవిని కూడా ఆఫర్ చేస్తున్నారు. చీఫ్ మినిస్టర్ పదవికి ఆల్రెడీ ఎవరైతే తమిళనాడు బీజేపీ పార్టీ లీడ్ హెడ్గా ఉన్నారో వాళ్ళైతే ఉంటారు. అన్నామలై ఉంటాడో లేదో నాకు తెలీదు, ఉంటే బాగుంటుంది కానీ బట్ మోస్ట్లీ ఆయన ఉండకపోవచ్చు కూడా, ఎందుకంటే చెప్పలేం మనం. ఇట్స్ నాట్ మోస్ట్లీ పాసిబుల్. సరే ఓకే, అదంతా పక్కన పెట్టండి. సో ఇప్పుడు అసలు విజయ్ తలపతి గారికి ఆ ఆఫర్ వచ్చింది అనేది వాస్తవమా కాదా అంటే ఎస్, వచ్చింది అయితే వాస్తవమే. టీవీకేకి బీజేపీ నుంచి అయితే ఆఫర్ వచ్చింది. బీజేపీ నుంచి సెకండ్ ఆఫర్, ఇంకా ఫస్ట్ ఆఫర్ కాంగ్రెస్ నుంచే వచ్చింది. యాక్చువల్గా కాంగ్రెసే అలయన్స్ కోసం ట్రై చేసింది. బట్ ఇలా నెంబర్స్ అయితే చెప్పలేదు కానీ బట్ అలయన్స్ కోసం ట్రై చేసింది. ఎందుకంటే కేరళలో
కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి తలపతి విజయ్ని రాహుల్ గాంధీ ఇన్వైట్ చేసి, సో ఆ తర్వాత అలాగా చేతులు కలిపేద్దాం అనుకున్నారు. బట్ చేతిలో చెయ్యేసి చేతికొని ఉంగరం లాగేద్దాం అనుకున్నారు. బట్ కుదరలేదనమాట. ఆయన ఒప్పుకోలేదు అక్కడ కూడా. సో అలాగే ఇప్పుడు బీజేపీ పార్టీ అయితే కొంచెం ప్రయత్నించింది. బట్ బీజేపీ పార్టీ పెట్టిందని కూడా ఆయన ఒప్పుకోలేదు. టీవీకే అయితే మాత్రం ఎవరితోని అలయన్స్ పెట్టుకోకుండానే ప్రయత్నించాలనుకుంటుంది. ఫస్ట్ టర్మ్ ఖచ్చితంగా వాళ్ళు అలాగే ప్రయత్నించాలనుకుంటున్నారు. సెకండ్ టర్మ్ ఒకవేళ ఇది మరీ ఘోరంగా బిస్కెట్ అయితే అప్పుడు సెకండ్ టర్మ్ విషయంలో ఆయన ఆలోచిస్తారు కొద్దో గొప్ప. ఎందుకంటే మరి ఇంక మరీ పవరు లేకుండా, సినిమాలు లేకుండా, ఏది లేకుండా ఏం చేద్దామని ఆయనైనా. సో అది ఒకటి ఉంటుంది కాబట్టి మేబీ ఈ టర్మ్ రిజల్ట్ని బట్టి ఈ టర్మ్ ఘోరంగా కనుక వచ్చినట్టయితే రిజల్ట్, నెక్స్ట్ టర్మ్ ఎవరో ఒకరితో చేతులు కలిపే అవకాశం ఉంటుంది. బట్ ఎవరో ఒకరితో అనే క్వశ్చన్లో కూడా మళ్ళీ బీజేపీ సెకండ్ ఆప్షనే ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా నా ఐడియాలజికల్ ఎనిమీ బీజేపీ అని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పాడు ఆయన. సో అలా కోర్స్ అట్లా చెప్పి కూడా కలిసే అవకాశాలు ఉన్నాయండి, అది లేకపోలేదు. బట్ అలా చెప్పాడు ప్రస్తుతానికైతే ఆయన. సో అందుకని నా వెర్షన్ ఏంటంటే సెకండ్ ఆప్షనే ఉంటుంది బీజేపీ ఎప్పుడు కూడా, ఎన్డీఏ అయితే మాత్రం. సో కాంగ్రెస్ అలయన్స్ ఏదైతే ఉందో, ఇండియా అలయన్స్ ఒకటి ఉంది కదా, సో ఆ అలయన్స్ ఏదైతే ఉందో, అఫ్కోర్స్ వాళ్ళకే పడట్లేదు, అది వేరే విషయం. బట్ ఆ అలయన్స్ ఏదైతే ఉందో ఆ అలయన్స్ గనక వీళ్ళకి బెటర్గా ఆఫర్ చేస్తే, టీబీకేకి బెటర్గా ఆఫర్ చేస్తే తమిళనాడులో, అప్పుడు కొంచెం మేబీ ఆయన అటువైపు మొగ్గు చూపించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి, ఆ ఇండియా అలయన్స్లో ఆల్రెడీ డిఎంకే ఉంది, స్టాలిన్ గవర్నమెంట్ ఆల్రెడీ ఉండి మళ్ళీ ఇంకొకరు ఆపోజిట్గా వచ్చిన వాళ్ళని మళ్ళీ అందులోకే కలుపుకుంటే అప్పుడు కాంగ్రెస్కి ఏం మిగులుతుంది అక్కడ, బొచ్చే వాళ్ళకేటి మిగులుతుంది అక్కడ. ఇప్పుడు డిఎంకే అక్కడ లీడింగ్ పార్టీ కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు రూలింగ్ వాళ్ళదేగా, మేబీ నెక్స్ట్ టైం మారుతుంది అంటున్నారు. బట్ నాకు నమ్మకం లేదు, మోస్ట్లీ డిఎంకేనే మళ్ళీ వస్తుందని నా స్ట్రాంగ్ బిలీఫ్, బేస్డ్ ఆన్ సమ్ సీరియస్ సిచ్యువేషన్స్ మోస్ట్లీ డిఎంకే రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏమో నాకు అలా అనిపిస్తుంది. బట్ ఎందుకంటే విజయ్ దళపతి సోలోగా పోటీ చేస్తా అంటున్నాడు కాబట్టి, విజయ్ దళపతి ఎప్పుడైతే సోలోగా పోటీ చేస్తారో అది ఇటు తిరిగి డిఎంకేకి అడ్వాంటేజ్ అవుతుంది. అది కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, స్టాలిన్కి క్రిస్టియన్ ఓట్లు ఉంటాయి, విజయ్ దళపతికి క్రిస్టియన్ ఓట్లు ఉంటాయి, క్రిస్టియన్ ఓట్లు చీలిపోతాయి కదా, అప్పుడు ఇంకా డిఎంకేకే లాస్ కదా, ఏఐడిఎంకేకి ఏముందో అనుకుంటూ ఉండొచ్చు. కానీ బేసిక్గా డిఎంకే ఏవైతే స్థానాల్లో విజయం సాధించిందో ఆయా ప్రాంతాల్లో ఉన్న క్రిస్టియన్ ఓటింగ్ పర్సంటేజ్లు అవన్నీ కనుక మనం కొంచెం క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే డిఎంకేకి ఆ ప్రాంతాల్లో విజయ్ దళపతి వల్ల ఓటింగ్ ఏమైనా చీలినప్పటికీ కూడా వాళ్ళకి పెద్దగా ఫరక్ పడదు. ఒకళ్ళు కొన్ని స్థానాలు పోయినా సరే వాళ్ళకేం ప్రాబ్లం లేదు వాళ్ళకి. సో అలాంటి ఒక సేఫ్ జోన్లో ఉంది కాబట్టి ఓకే అనుకుంటున్నాను నేను. అండ్ ఒకవేళ ఎవరికీ కాకుండా, అంటే ఇప్పుడు ఎవరికీ మెజారిటీ రాలేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మరి ఎవరో ఒకరు కలవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలన్నా అది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెసే. సో అప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పెడితే అప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్కి ఎక్కువ ఓటింగ్ పడే అవకాశం కూడా ఉంటుంది. సో అది కూడా ఒక ఆస్పెక్ట్ ఉంది. ఇవన్నీ ఉంటాయి. సరే చూద్దాం మరి ఏం చేస్తారో. యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం నాకైతే మళ్ళీ డిఎంకేనే వస్తుంది, బట్ వెరీ లీస్ట్ మెజారిటీతో వస్తుంది అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకైతే. అయితే విజయ్ దళపతి ఇప్పుడు ఎవరో ఒకరితో అలయన్స్ పెట్టుకోవడం కరెక్టా కాదా, అట్లీస్ట్ ఫస్ట్ టర్మ్కి, ఈ టర్మ్ కూడా పెట్టుకోవడం కరెక్టా కాదా అంటే మోస్ట్లీ నన్ను అడిగితే కరెక్ట్ కాదు. ఎందుకంటే పీపుల్ జనరల్గా అలా ఉంటే ఇష్టపడరు. ఎవరైతే ఫ్యాన్స్గా వచ్చి ఓట్లేద్దాం అనుకుంటారో వాళ్ళు కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు పర్యావసనాలు దారుణంగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ తప్పు లేదులే అన్న ఫీలింగ్లో కూడా వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర జనసేననే మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఇప్పుడు కూడా జనసేన ఫస్ట్ రావడం ఒక అలయన్స్తోనే వచ్చింది. బట్ తర్వాత ఇండివిజువల్గా పోటీ చేయడానికి ప్రయత్నించింది. ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు అక్కడ చాలా పెద్ద పరాభవం ఎదురైంది. సో ఆ తర్వాత చాలా ఇబ్బందులు కూడా పడ్డారు. సో ఈ ఇబ్బందులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ రెండు పార్టీలు కలిసి మళ్ళీ బీజేపీ కూడా వచ్చి చేరింది. సో బీజేపీ వచ్చి చేరడం వల్ల అటు బీజేపీకే ప్లస్ అయింది. యాక్చువల్గా వీళ్ళదేముంది కానీ బీజేపీ ప్లస్ అయింది. ఎందుకు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సైడ్ నిలబడ్డారు. సో చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ యాదవ్ వీళ్ళు ఉండబట్టే ఆ బీజేపీ ఇప్పుడు రూలింగ్లో ఉంది. వాళ్ళు లేకపోతే లేదు. అందుకే కదా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఆఫర్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి. సో ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ తరఫున. బట్ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు, బీజేపీకే సపోర్ట్ చేశారు. సో అయిపోయింది, డన్ అండ్ డస్టెడ్ అయిపోయింది. సో ఇప్పుడు బీజేపీ సెంటర్లో ఉంది అండ్ ఇక్కడ స్టేట్ తరఫున మనకి చాలా పాజిటివ్గా ఉన్నాయి అన్ని అవకాశాలు కూడా. అందుకే మనకి కావాల్సినవన్నీ పడుతున్నాయి. హై స్పీడ్ రైలు ప్రాజెక్టులు కూడా అటు మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ స్టేషన్స్లోంచి వెళ్ళేటట్టుగా పడుతుంది. ఇవన్నీ ఉన్నాయి. సో ఓవరాల్గా అంతా బాగా నడుస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్ విత్ సెంటర్ అండ్ స్టేట్ సపోర్ట్ అనమాట. సో బేసిక్ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ బాగుంది. బట్ ఇదంతా కూడా ఎక్కడ పాసిబుల్ అయిందంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఇవన్నీ కలవడం వల్ల. ఇవి కలవకపోయి ఉంటే మళ్ళీ
డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ అది. ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ ఎక్కువే ఉంది ఆయనకి. లాస్ట్ టైం కూడా ఏమైంది, ఇప్పుడు ఏవైతే ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి పడ్డాయో జనసేనకి అప్పుడు 2019లో ఏవైతే పడ్డాయో ఆ ఎన్నికల్లో ఆయనకు పడ్డ ఓట్లన్నీ కూడా తెలుగుదేశం నుంచి చీలినవే. సో అటు ఆయనకి ఏం చేయలే, అది జరిగింది అక్కడ. సో అందుకని వీళ్ళు కలిశారు, అక్కడ ఓట్లు కూడా ఇటు షిఫ్ట్ అయ్యాయి, బీజేపీ ఓట్లు అన్నీ కలిసినాయి, తెలుగుదేశం ఓట్లు ఎలాగో ఎక్కువే ఉంటాయి, మెజారిటీ ఓటింగ్ ఉంటుంది. ఇవన్నీ ఉండి ఓవరాల్గా దే ఆర్ ఇన్ ఏ వెరీ సాలిడ్ పొజిషన్. సో కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. కలవడం ఈక్వల్ టు గెలవడం, అదే జరిగింది అక్కడ. యాక్చువల్గా కలవడం పోయిందా, గెలవడం కూడా పోద్ది, అది ఉంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడో ఒకసారి 15 సంవత్సరాల వరకు కూటమి ఇలాగే ఉంటుంది, మేము కలిసే ఉంటామని చెప్పారు ఆయన. సో అది ఇంకా కంటిన్యూ అవుతుంది. బట్ ఇలా కలవడం అనేది యాక్సెప్టబుల్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అంటే ఇలా కలిస్తేనే బెటర్లే అన్న స్టేజ్కి అందరూ వెళ్ళారు. ఎందుకంటే జనసేన అంతకుముందు అట్లా జరిగింది కాబట్టి మరి తక్కువగా సీట్లు వచ్చాయి, ఒక సీటే వచ్చింది, అండ్ ఓటింగ్ కూడా చాలా తక్కువ పడింది కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది కాబట్టి. అండ్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎదుర్కొన్న పరిస్థితులు, అప్పటి వైఎస్ఆర్సీపీ యొక్క రూలింగ్లో ఏదైతే జరిగిన ఉన్నాయో వాటి కారణంగా ఓకేలా అనుకున్నారు. సో అలాంటి ఒక పరిస్థితి వస్తుందా ఈయనకి అంటే చెప్పలేను. బట్ ఈయన మోస్ట్లీ 10 సీట్ల కంటే ఎక్కువ గెలవకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఏఐడిఎంకే ఆల్రెడీ చాలా గట్టిగా పాతుకుపోయిన టైంలో తమిళనాడులో. సో ఆయనకు కూడా పెద్ద యూజ్ ఏమీ లేదు. ఒకవేళ ఆయన అలాగే కనుక గెలిచినట్టయితే ఆయన ఓట్ షేరు కనీసం 15% ఉంటేనే కొద్దిగా గొప్ప ఆయన ఇంపాక్ట్ చూపించగలడు, లేదంటే వేస్ట్. బట్ 15% ఓటింగ్ని ఆయన లాగలడా అంటే నాకైతే నమ్మకం లేదు ఇప్పటికైతే మాత్రం. ఎందుకంటే విజయ్ దళపతిని చూడడానికి వచ్చేవాళ్ళు వేరు, ఓట్లు వేయడానికి వచ్చేవాళ్ళు వేరు. ఎందుకంటే ఒక పెద్ద సభ జరిగింది, ఇది ఇప్పుడు కాదు, అప్పట్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తున్న టైం ఇది. సో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒక పెద్ద ఈవెంట్ అయింది. మా జబర్దస్త్కి చెందిన ఒక యాక్టరు అక్కడికి వెళ్ళి వేదిక మీద మాట్లాడిన తర్వాత అంటే చాలా హార్ష్గానే మాట్లాడారు వైఎస్ఆర్సీపీ గురించి. అయితే మాట్లాడిన తర్వాత ప్రజలందరూ కూడా కింద నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అంతా నిన్న జై జై నినాదాలు పలికారు, అంతా అయిపోయింది. కాకపోతే వేదిక దిగిన తర్వాత ఆ ఈవెంట్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులే, కొంచెం మరీ మెయిన్ ఆర్గనైజర్లు అని కూడా కాదు కానీ జనరల్గా వాళ్ళకి తెలిసిన వాళ్ళు అలా ఉంటారు కదా. సో వాళ్ళలో కొంతమంది వచ్చి మాటలు జాగ్రత్త ఆయన గురించి మాట్లాడేటప్పుడు, అంటే జగన్ గారి గురించి మాట్లాడేటప్పుడు. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తాం కానీ మేము ఓట్లు వేసేది మటుకు జగన్మోహన్ రెడ్డి గారికి, మేము పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వస్తాం, వ్యక్తిగతంగా ఆయన ఇష్టపడతాం మేము అని చెప్పి అప్పట్లో చెప్పారు. ఇది ఇప్పుడు జరిగింది, 2017లోనో 18లోనో జరిగింది. సో అప్పటికి ఇప్పటికీ కూడా మనుషుల మైండ్ సెట్ అయితే మారదు. సిచ్యువేషన్స్ మారుతాయి, రాజకీయ నాయకులు మారుతారు, వేదికలు మారుతాయి, రాష్ట్రాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయేమో కానీ మనుషుల తాలూకు మైండ్ సెట్ మారదు. తలపతి విజయ్ గారిని చూడడానికి వచ్చేవాళ్ళు వేరు, ఆయనకు ఓట్లు వేయడానికి వచ్చేవాళ్ళు వేరు. నేను ప్రతిసారి ఇదే మొత్తుకుంటా. ఆయన ఏదైతే ఒక 10 లక్షల మంది ఆయన చూడడానికి వచ్చారంటే అందులో సగం మంది బిర్యానీ కోసం, వాటర్ బాటిల్ కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు, బిర్యానీ కోసం 100-200 కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ప్రతి పొలిటికల్ పార్టీ చేసేది అదే. ఇట్స్ నాట్ అబౌట్ టీవీకే, ఇట్స్ నాట్ అబౌట్ డిఎంకే, ఇట్స్ నాట్ అబౌట్ ఏఐడిఎంకే, ఇట్స్ నాట్ అబౌట్ బీజేపీ, ఇట్స్ నాట్ అబౌట్ కాంగ్రెస్, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ అదర్ పార్టీ. అది తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ అది ఇదని కాదు. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లా తరలిస్తారు ర్యాలీలో, అది కామన్. అది కాకపోతే ఏంటంటే అది కొన్నిసార్లు ఆర్గానిక్గా వచ్చింది అనే ఫీలింగ్ కూడా మనకు కలుగుతుంది, మనం ఎక్కువ మందిని పిలిపించుకుంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు. కానీ వాళ్ళు రావడానికి కూడా వేరు వేరు రీజన్స్ ఉంటాయి, అది దృష్టిలో పెట్టుకోవాలి. అది అందరూ ఓట్లు వేసేయడానికే వచ్చేస్తారు అనేది భ్రమ, అది పక్కన పెట్టాలనేది నా ఉద్దేశం. సో ఇప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తలపతి విజయ్ గారు ఎవరితోనైనా అలయన్స్ అయితే బెటరా అంటే ఇప్పటికైతే మాత్రం వద్దు. ఫస్ట్ టర్మ్కి అయితే ఆయన అలయన్స్లో లేకుండా వెళ్తేనే బెటర్. బట్ సెకండ్ టర్మ్ ఖచ్చితంగా హీ నీడ్స్ అన్ అలయన్స్. ఆయన ఖచ్చితంగా అలయన్స్లో ఉండి తీరాలి, లేదంటే ఆయనకే ఇబ్బంది, అంతే. అదైతే చెప్తాను నేనైతే. సో అది మరి పరిస్థితి, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు చెప్పడానికి. సో బట్ ఇప్పుడైతే మాత్రం ఆయన బీజేపీతో కలవట్లేదు. యాజ్ ఆఫ్ నో బీజేపీతో కాదు, కాంగ్రెస్తో కాదు, ఎవరితోనే కలవట్లేదు. ఆయన సోలోగానే వస్తున్నారు మోస్ట్లీ. సో చూద్దాం ఆయన ఎన్ని స్థానాలు కొడతారో. మే 4న తేలిపోద్ది మనకి ఏదో ఒకటి. సో ఐపీఎల్ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ ఏప్రిల్ 12 దాకా ఇచ్చారు. సో ఈ మే 4 రిజల్ట్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి సెకండ్ షెడ్యూల్ పెడతారేమో, మోస్ట్లీ అంతే ఉంటుంది. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. ఇప్పుడు అలాగే ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు ఆ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తారు. మే 6th నుంచో ఎప్పటి నుంచో మనకి అనౌన్స్ చేస్తారనమాట. చూద్దాం
సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నెక్స్ట్ వీడియో. బై.